అందరికీ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే నేను ఏదైతే ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ పెడతాననగానే నాకందరూ సపోర్ట్ చేశారు. జూమ్ సెషన్‌కి సపోర్ట్ చేశారు. అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు మనం నేను ప్రాపంచికంలో నేర్చుకున్నవి అనేది మూడవ భాగంలోకి మనం వచ్చేసామండి. 2 భాగాలుగా మనం చేసుకున్నాం. మూడవ భాగంలోకి ఈరోజు అడుగు పెట్టేసాం. ఇంకా ఎంతెంతో ఉంది మరి మనం తెలుసుకునేవి. సో, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం భాగ్యమ్మ గారి ద్వారా. హ్మ్. కొంత చాలా నెమ్మదిగా వివరిస్తున్నారు. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఏంటి, ఎలా చేయాలి, మనం దాన్ని జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలని కూడా. అలాగే జీవితం అన్న పుస్తకం గ్రంథ రచయిత కూడా ఆంటీ. సో, వెల్కమ్ చెప్పేసుకుందాం. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేసేదైతే వద్దు. సో, ఆంటీ వెల్కమ్ ఆంటీ. మీకీరోజు ఈ సెషన్‌కి వెల్కమ్. ఓవర్ టు యూ ఆంటీ. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. కనిపిస్తుందా ఇందు నీకక్కడ? నాకేమో ఒక లైన్ అడ్డం వచ్చింది. ఆ! కనిపిస్తుంది ఆంటీ. ఓకే. లైవ్ మీటింగ్ అనేది నాకి లైన్ వచ్చింది. అది ఓకే ఒత్తాలనా వద్దా అనేది అర్థం కావట్లేదు. ఓకే అనేసేయండి. ఓకే ఓకే. ఆ! రికార్డింగ్ చేస్తుంటాం కదా! అది వచ్చింటుంది. మీరు ఓకే అనేసారంటే వచ్చేస్తుంది. అదే ఈరోజే ఫస్ట్ గదా! మరి అవును. ఏదైనా పోతదేమో అని ఒక భయం ఉంటది. అవును. ఓకే ఇందు. థ్యాంక్ యూ అమ్మా. థాంక్ యూ ఆంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన అంతరాత్మతో అనుసంధానం అవుదాము. మరి దివ్యాత్మతో జీవిస్తాము. ముందుగా గురువు గారైన పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. బుద్ధ భగవానునికి, యశోధర మాతకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. మహావతార్ బాబాజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. మన యొక్క పూర్ణాత్మలకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఈరోజు సెషన్ మొదలు పెడదాం మాస్టర్స్. థ్యాంక్ యూ అందరికీ కూడా. మీరు ఓపికగా మీ సమయాన్ని ఇక్కడ కేటాయిస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ నేను మొదలు పెడుతున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈరోజు చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నిన్న సెషన్ పూర్తయిన తర్వాత నేను కూర్చొని మామూలుగా చెప్పుకుంటాను. అలా క్లాస్ అయిపోయిన తర్వాత నాకుగా నేను చెప్పుకుంటాను. అంటే నా వాక్క్షేత్రానికి, నా కంఠస్వరానికి, నాకు అందించిన జ్ఞానానికి, ఆ మూడిటికి చెప్పుకున్నాను ధన్యవాదములని. ఇలా చెయ్యేసుకొని చెప్తే వెంటనే వచ్చి ఆ జ్ఞానము సమాధానం చెప్తా ఉంది. "నువ్వు గాదు చెప్పవలసింది, మేం చెప్పాలి నీకు. ఇంత జ్ఞానము లోపల ఉంది. దాన్ని వెలికి తీస్తున్నావు. అంటే మేము ఇంతవరకు లోపలున్నాం కదా!" అంటే జ్ఞానం మాట్లాడుతుంది. మేము లోపలున్నాం ఇంతవరకు. మీ ద్వారా బయటకొస్తుందది. వెలికి తీస్తున్నారు మీరు. కాబట్టి మేము చెప్పాలి నీకు అని చెప్పి చెప్తున్నాయి. అన్నిటికన్నా అద్భుతం ఏమి అంటే విలువల గురించి మీరు చెప్తున్నారు. అది చాలా చాలా అద్భుతం అని చెప్పి తను సందేశం ఇస్తా ఉంది నాకట్లా. ఓహ్! సూపర్బ్ ఆంటీ. సూపర్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎవరు చెప్పరు గదా! అందరూ స్పిరిచువాలిటీగా చెప్పాలి ఇదంతా ప్రాపంచికమని ఎవరు చెప్పరు గదా! నేను దాన్ని ఎన్నుకున్నాను. అదే చెప్తున్నాను. అందుకని అది నిన్న వచ్చి నాతో మాట్లాడుతా ఉందనమాట. ఈ విలువల గురించి చెప్తున్నారు మీరు. ఇది చాలా అద్భుతమనేది చెప్తే నాకది చాలా బాగా అనిపించింది. మరి ఇప్పటికీ మనము 6 విలువలు మనం తెలుసుకున్నాము. ఈరోజు 7వది మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. నిన్న ఏమి తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలనేది మనం తెలుసుకున్నాము. మరి అంతకుముందు పని చేయడం గురించి తెలుసుకున్నాము. అంటే ఆ పని ఎలా చేయాలి? ఎందుకు చేయాలి?
ఇవన్నీ కూడా మనము పని చేయడం ద్వారా మనం నేర్చుకుంటాము. ఆ విలువ కూడా మనకు పని నేర్పిస్తుంది. మనం ఎప్పుడైతే ఏ పని చేసేటప్పుడు ఆ పనితో మనం అనుసంధానం అయినాము అంటే, ఆ పని మనకు నేర్పిస్తుంది అన్నీ కూడా. మరి తినేటప్పుడు తినే దాని మీద మనము అనుసంధానం అవ్వాలి. ఆహారం పెట్టుకుంటాము. ఆహారంతో అనుసంధానం అవుతున్నాను. కష్టజీవులందరికీ నమస్సులు. అంతకంటే ఏం అక్కర్లేదు 10 సెకండ్లు. మరి ఆ కష్టజీవులు ఎంతమంది ఉంటారు మనకు. వాళ్ళంతా కూడా ఒకసారి మన ముందుకు వస్తారు. ఎప్పుడైతే అలా చెప్పుకుంటామో మనలో ప్రతి ఒక్కరి మీద ప్రేమనేది కలుగుతది. చూడండి మరి విలువలు అంటే, మనం ఒక్క రోజులో ఎన్ని వాడుకుంటున్నాం ఒక వస్తువనుకోండి, ఆహారం అనుకోండి, బట్టలనుకోండి, ఏవైనా తీసుకోండి ఎన్నో వాడుకుంటుంటాం. మరి ఒక్కొక్క దానికి ఎంతమంది కష్టజీవులుంటారు దానికి. కాబట్టి ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడనేది మనకిక్కడ అర్థమవుతుంది. ఒక ఆహారం ఒక్కటే కాదు గదా! మనం పడుకునే పరుపు, మంచము, కుర్చీలు, మనం కూర్చునేటివి ఎన్నో వాడుకుంటూ ఉంటాం. ఒక కరెంట్ అనుకోండి, లైట్‌లనుకోండి, ఎంతమంది కష్టపడితే మనము ఒక రోజు సుఖపడుతున్నాము. కానీ ఇంత ఇచ్చినా గాని మనకింకా ఏదో లేదు, లేదని బాధపడుతూ ఉంటాం. ఇవన్నీ ఒకసారి మనం గుర్తించినామంటే మన బాధనేది ఐస్ ముక్కలాగా కరిగిపోతది. ఎందుకు నాకివన్నీ ఏదైనా బాధొస్తే ఇలాంటివి గుర్తు చేసుకుంటే ఆ బాధనేది అస్సలు అనిపించదు. అది నిల్లనిపిస్తది. ఏమి లేదక్కడ అసలు బాధపడడానికే అనిపిస్తది. కాబట్టి ఎందుకు విలువలు తెలుసుకోవాలన్నది నేను తీసుకున్న టాపికు. ఏమంటే ఆ విలువలు తెలుసుకున్నప్పుడు మనకి ఏ బాధ వచ్చినా వీటినన్నిటి గుర్తు చేసుకుంటే మనకు ఆ బాధనేది వెళ్ళిపోతది. అంటే మనకు కలిగిన బాధకి మందు ఏమి అంటే ఇదే. ఈ విలువ తెలుసుకున్నప్పుడు ఆ బాధ వెళ్ళిపోతది. అదే ఒక మందులా మనకు పనిజేస్తది. కాబట్టి వీటికి నేనేం పేరు పెట్టుకున్నా అంటే అంతర్గత మందులని పేరు పెట్టుకున్నా. అంటే ఏ సందర్భానికి ఏ మందు వాడాలి. మన లోపలనే ఉంటది. కాబట్టి డాక్టరు మనమే, పేషెంటు మనమే. రోగము మనమే, మందు మనమే. ఏ రోగానికి ఏ మందు ఎయ్యాలనేది ఒకటి మనం తెలుసుకుంటే చాలక్కడ. ఈరోజు మనము దేహం విలువ తెలుసుకుందాము. అందరికీ తెలుసు. దేహం గురించి తెలుసు. దేహం ఉందని తెలుసు. దానికి సెంటు, పౌడరు, స్నోలు, మేకప్‌లు అన్నీ జేస్తారు. హ్మ్. కానీ దాని విలువ తెలుసుకోరు. దాన్నెలా కాపాడుకోవాలి? ఎందుకు రోగాలొస్తున్నాయి? ఎలా రోగాలొస్తున్నాయి? దాని మీద ఎరుక లేకుండగా జీవిస్తూ ఉన్నారు ఎంతోమంది. మనం ఇక్కడ చిన్న ఎరుక కలిగించుకుంటున్నాం అంతే. ఈ దేహం అనే దాని మీద మనకి ఎరుక కలిగింది అంటే, మనకి ఆరోగ్యానికి ఏ లోటు లేదింక. అంత బాగుంటుంది. ఇప్పుడు నిన్న నేర్చుకున్నాం మనము. ఎంత తినాలి? ఎలా తినాలి? ఏమి తినాలి? అయిపోయింది. ఆరోగ్యంగా ఉంటాము. మరి ఆహారంతో అనుసంధానమైనాము. ఆహారాన్ని మనం ప్రేమతో తింటున్నాము. నమిలి తింటున్నాము. ఇంగ అనారోగ్యం ఎక్కడి నుంచొస్తుంది మనకు? ఆహారం ద్వారానే మనకి కోపం గూడా తగ్గాలని చాలామంది అనుకుంటారు. మనం తినే ఆహారం మీదనే ఆధారపడి ఉంది కోపం అనేది. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సాత్విక ఆహారం తీసుకుంటే మనకి కోపం అనేది తగ్గుతది. కాబట్టి సాత్విక ఆహారము ఇంకా మనం సాధనలో ముందుకెళ్ళే కొద్దీ శుద్ధ సాత్విక ఆహారం అనేది తీసుకోవాలి. ఇంగ చివరికి పోతే శ్వాసాహారం. మన గురువేమి అంతవరకు ఇంగ చెప్పలేదు మనకి. మనకు కూడా అలా వెళ్ళాలని లేదు. ఒకసారి లాస్ట్ ఇయర్‌లో ఒక 2 డేస్, 3 డేస్ అలా వచ్చింది. శ్వాసాహారంతో ఉన్నాను నేనప్పుడు. ఏమి తినాలని లేదు. ఏమి ఆకలి లేదు. మళ్ళీ నేనుగా ఆలోచించి మళ్ళీ తినడం అనేది మొదలుపెట్టినా నేను. కాబట్టి ఓహ్! మన ఆహారాలల్ల ఒక్కటే శాకాహారం ఒక్కటే కాదు. ఇంకా మనం మార్చుకోవాలి. ఎవరికి వర్తిస్తదంటే సాధన చేసే వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. సాధన చేయని వాళ్ళ గురించి మనం మాట్లాడుకోము. సాధన చేసేవాళ్ళు మనము ఫస్ట్ శాకాహారిగా రావాలి. తర్వాత సాత్వికంలోకి రావాలి. తర్వాత శుద్ధ సాత్వికం రావాలి. ఇంకా శ్వాసాహారం ఉంది గానీ మనం ఇంగా అంత దూరం వెళ్ళలేదింక. కాబట్టి ఏమి తినాలన్న దానికి అవి నేర్చుకోవాలి మనం. అవి ఎప్పటికెప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం మారాలి అనుకుంటేనే ఈ మార్పులొస్తాయి. మన దేహం గూడా మన మాట వింటది.
మనం ఎలా చెప్తే అలాగా మన దేహము, మన దేహంలో ఉండే అవయవాలు ప్రతి సిస్టమ్ మన మాట వింటాయి. పత్రి సార్ చెప్పేవాడు. రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో ఉండాలి. అన్నీ మన చేతుల్లోకి రావాలి. మన జీవితమే మన చేతుల్లోకి రావాలి అని. ఎందుకంటే రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో ఉంటే ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్‌లో మనము ఏ సినిమా కావాలంటే ఆ సినిమా, ఏ ప్రోగ్రామ్ కావాలంటే ఆ ప్రోగ్రామ్ ఎలా చూస్తామో మన జీవితంలో కూడా ప్రతి ఒక్కటి మన చేతుల్లోకి రావాలి. ఒక నిద్ర అనుకోండి, ఆకలి అనుకోండి, జీవితం అనుకోండి, కోరికలనుకోండి, ఎనీథింగ్ ఏదైనా తీసుకోండి మన చేతుల్లోకి రావాల. దానికోసం అంటూ మనం ధ్యానం చేయాలి. మరి ప్రతిదీ మనం ఆర్డరేస్తే వచ్చేది కాదు. అంటే చాలామంది అలా గూడా చెప్తారు. కానీ నాకది నచ్చలేదు. అలా కాకుండగా ప్రతిదీ ప్రేమతో సాధించుకోవాలి. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు అని ఆ సత్యాన్ని నేను తెలుసుకొని ప్రతిదాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను. ప్రేమతోనే అన్నిటినీ సాధించుకుంటున్నాను. ప్రతిదీ నా మాట వింటున్నాయి. ప్రతిదీ నాకు సహకరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నేను చెప్పకుండానే, నేను అడగకుండానే అవి నాకు సహకరిస్తూ వస్తున్నాయి. ప్రతి ఒక్కటి. ఈరోజు గూడా ఇందుకు చెప్పాను నేను. నేను స్నానానికని ఎళ్తున్నాను. క్లీన్ చేసేవాళ్ళు కరెక్ట్‌గా వచ్చున్నారు. వెళ్తున్నాను. ఫోను జేస్తున్నారు. ఫోను తీసుకుంటేనే వాళ్ళొచ్చినారు. ఒక్క నిమిషం ముందు నేను వెళ్ళిపోయుంటే ప్రాబ్లమ్ అయ్యేది నాకు. కాబట్టి ప్రతి సందర్భం గూడా నాకు సహకరిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం జేయాల? ఫస్ట్ మనం ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు అవి గూడా మనకిస్తాయి. ఇప్పుడు దేహం విలువ మనం తెలుసుకున్నాము. దానికి తగ్గట్టు మనం ఉన్నాము అంటే దేహం ఖచ్చితంగా మనకు తగ్గట్టే ఉంటది. మరి మన దేహంలో ఎన్నెన్ని ఉన్నాయి విలువలు? ఊపిరితిత్తులే తీసుకుందాం మనం. ఏమంటారు దానిలో పేర్లు గూడా నాకు ఇంగ్లీష్‌లో తెలియవు మరి. ఊపిరి ఆడకపోతే ఎంతోమంది హాస్పిటల్‌లో వేలు, లక్షలు పెట్టి ఆక్సిజన్ ఎక్కించుకుంటున్నారు. కానీ మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండానే మనము ఊపిరి తీసుకుంటున్నాం. యెస్. ఒక్కసారి వాటిని గుర్తిస్తే ఆనందం అనేది, తృప్తి అనేది ఆటోమేటిక్‌గా మన లోపల నుంచి ఉద్భవిస్తదది. అలాగే పొందుతాను నేను. ఒక్కొక్క దాన్ని గుర్తించినప్పుడు ఒక్కొక్కటి ఉద్భవిస్తుంది లోపల. ఒక ప్రేమతత్వం అనుకోండి, తృప్తి అనుకోండి, ఆనందం అనుకోండి, అన్నీ ప్రతి దాంట్లోనూ నాకు లభిస్తున్నాయి. ఎలా అంటే ఇలాగే. వాటిని గుర్తిస్తే చాలా అవి వచ్చేస్తాయి నాకింక. శ్వాస చూడండి మరి. మనం తీసుకుంటున్నాం దాని మీద ధ్యాస పెట్టి గంట సేపు ధ్యానం చేయమంటే ఎంతోమంది మాకు సమయం లేదు అంటారు. అదే శ్వాస మనకి ఆగిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి ఎన్ని రోజులు ఆక్సిజన్ తీసుకుంటాం మనం. మరప్పుడు సమయం ఎలా దొరుకుతది? హ్మ్. మంచి ఇలాగే ప్రశ్న అండి. ఇలాగే ప్రశ్నించుకోవాలి. ఎవరో ప్రశ్నలు వేస్తే మనకి కాలుతది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మనం వేసుకుంటే మనకెక్కడ కాలదు. ఎందుకంటే అహం అనేది ఉంటది మనకి. కాబట్టి ఎవరైనా చెప్పినారంటే మనకి కోపమొస్తది, బాధ వస్తది. కాబట్టి ఆ ప్రశ్నల్ని మనం వేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చాలామంది సమయం లేదు అంటారు. హెల్త్ బాలేదంటే డాక్టర్ దగ్గరికెళ్తారు. డాక్టర్ దగ్గర బోలెడంత మంది ఉంటారు. పోయి 3 గంటలు కూర్చుంటారు. నేను అలాగే ప్రశ్నించుకునేదాన్ని. నేను ఫస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు ఇలాగే ప్రశ్నించుకునేది. టైం లేదనుకుంటాం. మరి నాకేదైనా వచ్చిందంటే నేను డాక్టర్ దగ్గరికెళ్తే గంట సేపు వెయిట్ చేస్తాను గదా! ఆ టైం ఏదో ఇక్కడ పెడితే నాకు డాక్టర్ అవసరం లేదు. మందు అవసరం లేదు. ప్రశాంతత వస్తది. ఆరోగ్యము వస్తది. జ్ఞానము వస్తది. ఇన్ని రకాల లాభాలున్నాయి మనకు ధ్యానం చేస్తే. మరి డాక్టర్ దగ్గరికెళ్తే ఏం లాభం ఉంది మనకు? అలా ప్రశ్నించుకుంటే మనకి ఎంతో జ్ఞానం మన లోపల నుంచే మనకి కలుగుతది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకిక్కడ.
ఒక్క శ్వాస గురించి ఎంత కావాలంటే అంత తెలుసుకోవచ్చు. కృష్ణ అనే అబ్బాయి ఒకాయన యూట్యూబ్‌లో క్లాసులు చెప్తాడు. ఆయన ద్వారా నేను ఒకటి నేర్చుకున్నాననమాట. అంటే ఈ విలువలు నేర్చుకునేటప్పుడు ఆయన క్లాసెస్ నేనది విన్నాను. మనం ఏది నేర్చుకుంటామో అవే మన దగ్గరకొస్తాయి. మనకు సంబంధించినవి, మన దేహానికి సంబంధించినది, మనము జీవించి ఉండడానికి ఏమేమి అవసరమో అన్నీ కూడా అమర్చి ఉంచినాడు భగవంతుడు. ఏది అవసరమో అవన్నీ ఉన్నాయి. ఉన్నవి ఎన్ని అంటే 99 పాయింట్స్ 99,99999 ఉన్నాయి. మనకు లేనివి ఏంటి అంటే 0.0000 లేవు. కానీ మనం ఏం తీసుకుంటున్నాము అంటే ఆ 00నే తీసుకుంటాం. ఇక్కడ 99,9999 తీసుకోము. 0000నే తీసుకుంటాం. కాబట్టి ఎప్పుడు బాధలు, దుఃఖాలు, కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఎందుకంటే మనకు కనబడేది అవి మాత్రమే కనపడతాయి. మన శరీరంలో ఇన్ని ఉన్నాయి, ఇంత పని చేస్తున్నాయి. ఏ రోజైనా మనం దాన్ని గుర్తిస్తామా? ఒక్క రోగమొస్తే రోగాన్నే తిట్టుకుంటా కూర్చుంటాం మనం. ఆయన అదే అంటాడు. మనకు మన బాడీలో బ్లడ్ అనేది ఒక్క చుక్క వేరేది కలిస్తే మనం చచ్చిపోతాం. అంటే ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది లోపల మెకానిజం అంతా గూడా మనకి. అంత కరెక్ట్‌గా ఉంది. ఇంకా ఎందుకు బాధ మనకు? ఆయన ఇలాగే అడుగుతాడు. కరెక్టే గదా! మరి అన్నీ బాగున్నాయి మనకి. లేనివంటూ ఏముంది? ఏదో కావాలని ఆ పూజలు, ఈ పూజలు, ఆ యాగాలు, ఈ యాగాలు, గుండు కొట్టించుకోవటాలు, మెట్లెక్కడాలు ఎన్నో జేస్తున్నారు. సరే ఏమన్నా సాధిస్తున్నారంటే ఏమీ సాధించట్లేదు. సత్యం ఎక్కడుంది ఫస్ట్ మనకి? సత్యం కోసం జీవించినప్పుడు, సత్యం కోసం మనము కష్టపడినప్పుడు, సత్యం కోసం మన సమయాన్ని పెట్టినప్పుడు, సత్యం మనకు తెలియకుండానే మనకు ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ గూడా తీరుస్తుంది. మరి మనం అడిగినామా? ఈ శరీరాన్ని ఇయ్యమని మనం అడగలేదు దేవుణ్ణి. ఇవన్నీ అమర్చి పెట్టమని మనం అడగలేదు. మనకేమేమి అవసరమో తెలీదు. ఇన్నేళ్ళు నేను ఉన్నాను. 65 సంవత్సరాలు నాకు. ఈ రోజటికి నాకు లోపల ఏమున్నాయో తెలీదు. కొన్ని మాత్రమే నాకు తెలుసు. అవి ఎలా ఉంటాయో తెలియదు. దాని పనితీరు ఎలా ఉంటదో తెలియదు. మరి మనకేమి తెలియకుండానే భగవంతుడు అన్నీ ఇచ్చినాడు గదా! ఇంకా ఎందుకు అడగటం? అదే మన పిల్లలొచ్చి అడిగితే మనం ఎంత కసురుకుంటాం. ఎన్ని చేసినా అంతే వీడు. ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. ఎన్ని ఇచ్చినా వీనికి ఆశ తీరదు. మరి ఆయనకి ఎప్పుడైనా మనం ఆలోచించామా మన తండ్రి గురించి? మన పూర్ణాత్మ గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ఆయన గూడా మనం ఎదగాలని చూస్తూ ఉంటాడు. మరి ఒక జీర్ణాశయం తీసుకుందాం. ఒక్కరోజు అది పని చేయలేదంటే మన పరిస్థితి ఏంటి? అది పని చేయకుండగా రెస్ట్ తీసుకుంటదనుకో. ఎలా ఉంటది ఆ రోజు? మనం రెస్ట్ అయిపోతామంటే. మనకొక రోజు గిన రెస్ట్ లేదు, రెస్ట్ లేదు, రెస్ట్ అంటూనే ఉంటాము. మరి అవును. తింటూనే ఉంటాము. దానికి రెస్ట్ ఇయ్యాలని మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాము? దానికి కూడా రెస్ట్ అవసరం గదా! యెస్. అందుకే ఉపవాసం అనేది ఒక రోజంతా కంపల్సరీ ఉండాల. దేనికంటే దానికి రెస్ట్ కావాలి. నేను ఇది తెలుసుకున్నందుకే నేను దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వారంలో ఒకరోజు ఫుల్లు రెస్ట్ ఇచ్చేదాన్ని నేను. తర్వాత ఆహారం తగ్గించుకుంటూ వచ్చాను. మితాహారం. బుద్ధుడు చెప్పినట్టు మితాహారం. ఎక్కువ తీసుకోరాదు, తక్కువ తీసుకోరాదు. మధ్యస్థంగా తీసుకోవాలి. ఏదైనా గాని బుద్ధుని మార్గం అంటేనే మధ్య మార్గం. ఏ దాంట్లోనా ఒక నిద్ర తీసుకో, ఆహారం తీసుకో, పని తీసుకో, ఏదైనా గాని మధ్య మార్గంలో ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు నీకు. ఆయన అన్నీ చేసి మధ్య మార్గాన్ని కనిపెట్టినాడు. నేను గూడా ఫస్ట్ ఉపవాసాలు చేసి ఒక రోజంతా ఉండేది. ఈరోజు రాత్రి తీసుకున్నానంటే మళ్ళా ఎల్లుండి పొద్దున వరకు ఏం తీసుకునేదాన్ని గాదు.
ఒక గంటకి మామూలు నీళ్ళు ఒక గ్లాస్ తాగితే మళ్ళొక గంటకి నిమ్మకాయ, తేనె నీళ్ళు తాగేదాన్ని. తర్వాత అంత అవసరం లేదు నాకు. నేను రోజు తీసుకునే ఆహారానికి ఒక రోజంతా నేను ఉండవలసిన అవసరం లేదని నేను తగ్గిస్తూ నైట్ టైము తినడం మానేశాను. నైట్ టైమ్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటాను. అట్లా మార్నింగ్ టైమ్‌లో మనం ఎంతైనా తీసుకోవచ్చు. మార్నింగ్ టైమ్‌లో బయట ఎండ ఉంటది కాబట్టి, మనలో గూడా వేడి ఉంటది. జీర్ణాశయం అనేది ఈజీగా జరిగిపోతది మనకు జీర్ణం అనేది. కానీ మనకు వేడి తగ్గే కొద్దీ జీర్ణ వ్యవస్థ గూడా పనిజేయడం తగ్గిపోతది. కాబట్టి అక్కడ అరుగుదల తగ్గుతది. కాబట్టి మనం మధ్యాహ్నం తక్కువ తినాలి. రాత్రికి ఇంగా తక్కువ తినాలి. ఇదంతా మనం నేర్చుకొని దాన్ని అలాగే పాటించినామంటే ఏ ప్రాబ్లమ్ రాదు మనకి. ఒక్క రోజు గూడా మనకు అరగలేదనే ప్రాబ్లమ్ రాదు. ఎంతమంది టాబ్లెట్‌లేసుకుంటారు. మా నాయన ప్రతిరోజు నేను పెళ్లి కాకముందు నుంచి చూస్తున్నా. నా పెళ్లయ్యి ఇప్పటికి 47 సంవత్సరాలయింది. మా నాయన జీవించి ఉన్నంత వరకు గూడా తినడము అంటే ఎక్కువ తినడు. కానీ అదే అరగదు తనకి. టాబ్లెట్ యేసుకుంటాడు, తింటాడు. టాబ్లెట్ యేసుకుంటాడు, తింటాడు మా నాన్న. ఎందుకంత అవసరం? అరిగినాక తినొచ్చు గదా! అని నేను దానికి తగ్గట్టు తినడం నేర్చుకున్నాను నేనట్లా. మరి దానికి రెస్ట్ ఇయ్యాలని మనం ఆలోచిస్తున్నామా? మనకు రెస్ట్ కావాలా అని అనుకుంటాము. కానీ జీర్ణాశయానికి రెస్ట్ ఇద్దామని ఎవ్వరూ ఆలోచించరు. నేనేదైనా ఫంక్షన్ జరిగింది, పండగొచ్చింది, ఆ రోజు ఫుల్లుగా తిన్నామంటే, మరుసటి రోజు ఖచ్చితంగా ఖాళీగా ఉంచుతా దాన్ని. ఎందుకంటే తనకు గూడా రెస్ట్ కావాలి. ఇంకోటి ఏంటి లాభం దాని వలన అంటే, ఎప్పుడైతే దానికి రెస్ట్ ఇస్తామో, మన లోపల ఏ రోగాలున్నాయో వాటికి క్లీన్ చేసుకుంటా వస్తదిది. అంటే తనకెప్పుడైతే ఈ జీర్ణించే పని లేదు అంటే అప్పుడు ఇంకొక పని వెతుక్కుంటది. వెతుక్కొని ఆ శక్తి అంతా కూడా లోపల క్లియరెన్స్ చేస్తూ వస్తది బాడీని. ఫ్యాట్ ఉందనుకోండి, ఆ ఫ్యాట్ కరిగించేస్తది. దానికి రెస్ట్ ఒక్కటి మనం ఇస్తే చాలు. మనం ఏం చెప్పనక్కర్లేదు. తన పని తను జేసుకుంటది. ఒక రోజంతా తినలేదనుకుంటే రాత్రి దాకా మొత్తం క్లియర్ అయిపోయి రాత్రి పడుకున్నప్పుడు మొత్తం మన బాడీ హీలింగ్ కోసమే పనిజేస్తదది. హీలింగ్ మెడిటేషన్‌లు చేస్తే కాదు. దానికి రెస్ట్ ఇస్తే తనకు తానుగా హీల్ జేసుకుంటది బాడీని. ఆ పవరు ప్రతి ఒక్కరిలో ఉంటది. చాలా మందికి తెలుసది. కానీ ఆచరించలేరు. ఆచరణ రావాలి. నేను ఏదైనా గాని ఆచరించి చూస్తాననమాట. అది నేర్చుకొని దాన్ని ఎప్పటికి నేను ఫాలో అయితూ వస్తాను. ఇది నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తూ ఉన్నాను. కాబట్టి ఫస్ట్ దాని విలువ ఏంటో తెలుసుకోవాలా? దాని పనితీరేంటో తెలుసుకోవాలా? ఎప్పుడైతే వీటి గురించి నువ్వు ఆలోచిస్తావో, ఎప్పుడైతే వీటి గురించి నువ్వు తెలుసుకుంటావో, అప్పుడు నీకిదంతా అర్థమవుతూ వస్తది. మనం ఏ పాఠాలు నేర్చుకోవాలంటే దాని గురించే గదా నేర్చుకునేది. అవే గదా మనం చదివేది. కాబట్టి ఈ దేహం గురించి మనం తెలుసుకోవాలంటే దానికి సంబంధించినవన్నీ మన ముందుకొస్తూ ఉంటాయి. వీటి కోసం మన సమయాన్ని పెడదాము. మన శక్తిని పెడదాము. ఇవి తప్పు గాదు గదా! ఎవరికీ హాని చెయ్యట్లేదు గదా! ఇవన్నీ గూడా. మనము ఇంకొకళ్ళకి మేలు జేస్తున్నాము. పక్కింటోనికి కాదు, ఎదురింటోనికి కాదు. మనకు మనముగా మేలు జేసుకుంటున్నాం. మనము మేలు జేసుకున్నది, మనకు బాగున్నది ఇంకొకళ్ళకి చెప్తున్నాం అంతే. ఇప్పుడు నాకుగా నేను చేసుకున్నా. నేను కొన్ని సంవత్సరాలు కష్టపడి చేసుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసింది 10 మందికి చెప్తాను. చేస్తే వాళ్ళు బాగుపడతారు. లేకపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారు. మనకు సంబంధం లేదది. కృష్ణుడు చెప్పింది ఒకటే మనకి. ఏ ఫలితం ఆశించొద్దు. వాళ్ళు చేస్తున్నారా లేదా నీకు సంబంధమే లేదు. నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి. మన ధర్మం ఏంటి మనం జూసుకోవాల. మన ధర్మం ఏంటి మనకు తెలిసింది మనము ఇతరులకు నేర్పించడమే మన ధర్మం. కాబట్టి ఏ ఫలితం లేకుండగా, ఏ ఫలితం ఆశించకుండగా మన ధర్మాన్ని మనం పాటించాలి. మరిప్పుడు మనలో నర్వ్ సిస్టమ్ తీసుకుందాము. అందరికి తెలుసు నరాలున్నాయనేది. చిన్న నొప్పొచ్చినా మనకి బాధ తెలుస్తుంది. మరి దాని గురించి ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? ఒక్క చోట చిన్న నరం కట్టయినా గాని ఎంత ప్రాబ్లమ్ ఒస్తది మనకి.
మరి మన బాడీలో 72,000 నాడులున్నాయి. ఒక కన్నునే తీసుకున్నాము. కంటిలో చిన్న నర్వ్స్ ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. ఒక్క నర్వ్ కొంచెం కట్ అయినా కంటికి ఎంత ప్రాబ్లమ్ ఒస్తది, ఎంత ఖర్చొస్తది మనకి. ఇవన్నీ మనకి గుర్తు రావాలి మనకి. కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాము. ఒక్క రోజున ఒక నిద్ర విలువ గాని, కండ్ల విలువ గాని, కన్నులో ఉండే నర్వ్స్ గాని, కనుపాపలు గాని, కనుగుడ్లు గాని ఎన్ని ఉన్నాయి మనకి ఒక్కొక్క దాంట్లో తీసుకుంటే. ఏ దాని విలువ మనం తెలుసుకుంటున్నాము. మన బాడీ సిస్టమ్‌లో ఒక్క చోట నరం కట్ అయినా మన పనయిపోతదక్కడ. బోన్స్ తీసుకుందాం. బోన్స్ లేకుంటే మరి వెన్నెముక లేకుంటే మనం కూర్చోగలుగుతామా? అస్సలు కూర్చోలేం. కింద పడితే ఒక్క చోట కట్ అయితే 6 నెలలు బెడ్ రెస్ట్. మా ఆయనకి షాప్‌కెళ్తుంటే సైడ్ నుంచి జీపొచ్చి కొట్టింది. ఎముక ఇరిగింది. 6 నెలలు బెడ్ మీద. మరి దానికి ఖర్చు ఎంత? మనం చేసే పని ఎంత ఆగిపోయింది అక్కడ? తను ఎంత కష్టపడినాడు? కుటుంబం అంతా ఎంత కష్టపడినాం బెడ్ రెస్ట్ అన్నప్పుడు. మరి బిజినెస్ అంతా ఆగిపోవడం. అది దాని తర్వాత కూడా మళ్ళా 6 మంత్స్ మన బాడీ సిస్టమ్ ఎలా ఉంటదంటే, మన బాడీలో ఏవైతే భగవంతుడిచ్చినాడో వాటిని మాత్రమే అది లోపల ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది. వేరేది ఏదైనా వచ్చిందంటే అది ఇష్టపడదు. తోసేస్తది బయటికి దాన్ని. మనమున్నాము. మన ఇంట్లో వాళ్ళు ఎంతమందున్నా ఓకే. బయటోళ్ళొచ్చి ఉన్నారంటే 2 రోజులు, 3 రోజులు చూస్తాము. 4 రోజులు చూసి ఏం వీళ్ళు ఇంకా పోలేదు అనుకుంటాం. అవునా కదా? అలాగే మన బాడీలో సిస్టమ్ కూడా వేరే వస్తువుని ఉంచుకోదది. అలాగా మా వారికి రోజు దాని నుంచి చీము, రక్తం రావడం మొదలైంది. ప్రతిరోజు. 1 ఇయర్ కష్టపడినాడు దానికి. 1 ఇయర్ తర్వాత డాక్టర్లు దాన్ని తీసేసినారు. అప్పటినుంచి బాగుంది. చూడండి ఒక్క చోట ఎముక కట్టయినందుకు మరి 1 ఇయర్ కష్టపడినాం. ఎంత ఖర్చొచ్చింది, ఎంత కష్టపడినాం. తను ఎంత బాధ అనుభవించినాడు సంవత్సరం వరకు మరి. ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకు దాని విలువ తెలిసినట్టే గదా! మరి మజిల్స్ లేకుంటే మన పరిస్థితి ఏంటి? వాటర్ లేదనుకోండి ఏమైపోతది మన శరీరము? కొంచెం నీరు తగ్గితేనే డాక్టర్ల దగ్గరికెళ్లి అడుగుతున్నాము, చూపించుకుంటున్నాము. నీరు తగ్గిందని జెప్పి ఆయన ఏదో గ్లూకోజ్ వాటర్‌లెక్కడం అవన్నీ జేస్తాడు. కానీ ఎప్పుడు గూడా మనకుగా మనం చెక్ చేసుకుంటూ వాటర్ దానికి సరిపడా ఇస్తే ఏ ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే ఎలాగైతే ప్రకృతిలో భూమి శాతం కంటే నీటి శాతం ఎక్కువుందో, అలాగే మన బాడీలో గూడా భూమి శాతం కంటే నీటి శాతం ఎక్కువుంది. కాబట్టి నీరు ఎక్కువ అందించాలి మన బాడీకి. మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్తారు. వాటర్ ఒక్కటి మీరు బాగా తీసుకున్నారంటే 92 రకాల రోగాలు మీ దగ్గరికి రావంటాడు. చూడండి ఓన్లీ వాటర్ ద్వారా మనకి 92 రకాల రోగాలు మన దగ్గరికి రావు మరి. నేను గత 26 సంవత్సరాలుగా ఇది చేస్తున్నాను. ఒక్కరోజు ఆయన క్లాసు ఒక గంట విన్నాను. ఆ గంట విన్న క్లాస్‌లో మొత్తం సైన్స్ గురించి చెప్పాడు ఆ రోజు. అది నేను పాటిస్తూ వస్తున్నా. ఎంత బావుందంటే అంత బావుంది. ఒక్క గంట క్లాస్‌కి నేను 26 సంవత్సరాల నుంచి దాన్ని ఫాలో అయితున్నాను నేను. ఓహ్! ఎప్పుడు మనకుగా మనం మన స్కిన్ చెక్ చేసుకుంటే మనకే తెలుస్తది. ఇలా ఇలా ఉంటది గదా! కనిపిస్తుందా? యెస్. కనిపిస్తుంది ఆంటీ. ఇలా పట్టి, ఇలా వదిలినామంటే అర్థమైతది మనకి. ఏ ముడతలు రాకుండా ఇలా అనగానే వెళ్ళిపోయిందనుకో, నీటి శాతం బాగుంది అని లెక్క మనకిది. ఇలా పట్టుకొని వదిలినా ఇంకా వెళ్ళలేదు, అక్కడే ఉంది, వ్రేలాడబడిందంటే నీటి శాతం తక్కువుంది అని లెక్క. డాక్టర్ దగ్గర పోయినా ఫస్ట్ మనకదే చెక్ చేస్తారు గదా! ఆయన ఫీవర్ వచ్చిందని పోయినప్పుడు గూడా. అవును. అవును ఆంటీ. అది ఒక్కటి చెక్ చేసుకోవచ్చు మనము. ఇంకొకటి మనకి దాహమేస్తుంది అంటే,
మనకు అది సందేశాన్ని ఇస్తుంది. నాకు నీరు తక్కువైందన్న సందేశాన్ని ఇస్తుంది. కానీ అది ఇచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకుంటున్నాము. మనము దానికి సరిపడా ఇస్తే మనల్ని అడగదు. రోజు మనం ఎన్ని తాగాలనో అన్ని తాగినామంటే, మనకు ఎండాకాలంలో గూడా దాహమెయ్యదు. అంత బాగుంటది నీటిదనేది. ఇంకొకటి ఎక్కడ తెలుసుకోవచ్చా మనం అంటే, మనం రెస్ట్ రూమ్‌కెళ్ళినప్పుడు మనం చూసుకోవచ్చు. వైట్‌గా మనకి వాటర్ ఎలాగుంటే అలాగే పాసొచ్చిందంటే, నీటి శాతం బాగున్నట్లు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్లు. అలా కాకుండగా యెల్లో కలర్‌లో వచ్చినాయంటే, నీళ్లు సరిగ్గా తాగట్లేదనేది మనకర్థం. మరి మంటలొస్తున్నాయి అక్కడ పాస్ పోయే కాడ అంటే, డాక్టర్ దగ్గరికెళ్లి మందు తీసుకుంటున్నాం. మందు వల్ల బాగా తగ్గదు మనకి. వాటర్ తీసుకుంటే రాదస్సలు. రోగం వచ్చినాక మందులు వాడే బదులు, రోగానికి మూలం తెలుసుకొని, ఆ మూలంలోకి వెళ్లి, రోగం రాకుండగా చేసుకోవాలి. అది మన పని. ఇది మన దేహానికి మనం చేయవలసిన పని. కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు మనం దీనికి. అందరేమనుకుంటారంటే కృతజ్ఞతలు చెప్తే అయిపాయే అనుకుంటారు. ఇంకొక ప్రశ్న వేస్తానిక్కడ. ఇప్పుడు మన పిల్లలుంటారు. ఏ పని చెయ్యడు వాడు. గంగిరెద్దులాగా 20 సంవత్సరాలొచ్చినా మనం వండి పెట్టినది తింటూ, మనం సంపాదించినది తింటూ మనకు నమస్కారం జేసుకుంటా, పాద నమస్కారాలు జేసుకుంటా, కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉంటాడు. ఓకేనా మనకు? లేదు కదా! దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా మనకి? వాడు అస్సలు మనకి లేదు. నమస్కారము చేయలేదు. కృతజ్ఞతలు చేయలేదు. వాని పని వాడు కరెక్ట్‌గా చేసుకుంటే మనకెలా ఉంటది? ఆశిస్తామా? అబ్బా! మనకు మొక్కాల్సిన అవసరం లేదు. వాని పనేదో వాడు కరెక్ట్‌గా చేసుకుంటున్నాడు. సంతోషం మనకి అనుకుంటాము. అలాగే మన బాడీకి గానీ, ఇంకా పత్రి సార్‌కి కానీ, దేనికైనా కానీ మనం కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం లేదు. ఏది చెయ్యాలనో అది చెయ్యగలగాలి మనము. అది చెయ్యాలి. అది నేను తెలుసుకున్న సత్యము, నేను నేర్చుకున్న పాఠము. అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు కాళ్ళే తీసుకోండి. కాళ్ళున్నాయి, చేతులున్నాయి, చెవులున్నాయి, కళ్ళున్నాయి. ఇవన్నీ పని చెయ్యకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? ప్రశ్నించుకోవాలి గదా! ఇవన్నీ కూడా. ఖచ్చితంగా. మరి ఇవన్నీ తెలిసినప్పుడు మనకెందుకు దాని మీద ప్రేమ కలగదు? కలుగుతుందా లేదా? వాటి విలువలు తెలుసుకున్నప్పుడు వాటి మీద ప్రేమ కలుగుతుంది. నేను స్టార్టింగ్‌లో చాలామంది చెప్పేటివి వినేదాన్ని. ప్రేమ ఉండాలి, ప్రేమతో చేయాలి, ప్రేమ కలగాలి, అందరి మీద ప్రేమ ఉండాలి. ఇవన్నీ చెప్తారు. ఎలా కలుగుతదస్సలు? నేను నేర్చుకున్న పాఠాలలో నాకు తెలిసింది ఇది. ఎప్పుడైతే దాని విలువలు మనం తెలుసుకుంటామో, అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ప్రేమనేది కలుగుతది. గౌరవం అనేది కలుగుతది. మరి మనకు ఒక వ్యక్తి గౌరవం ఇయ్యకపోతే, లేదు ప్రతిసారి ఇచ్చిన గౌరవం ఇచ్చినా గాని వాళ్ళు ఒక్కసారి ఇవ్వకపోతే మనకి రెస్పెక్ట్ ఇయ్యలేదు అని అనుకుంటాం. మనము ఎవరెవరికి రెస్పెక్ట్ ఇస్తున్నాం. మనుషులను పక్క పెడతాం. మనుషులను గూడా డబ్బులున్నోళ్ళకి ఇస్తారు, డబ్బు లేనోళ్ళకి ఇయ్యరు. పదవి ఉన్నోళ్ళకి ఇస్తారు, పదవి లేనోళ్ళకి ఇయ్యరు. ఒక కుటుంబంలో గూడా వాళ్ళు సంపాదించినంత వరకు వాళ్ళకి గౌరవం ఇస్తారు. ఏ రోజే వాళ్ళు సంపాదించలేదో వాళ్ళకి గౌరవం ఉండదు. ఇలాంటివన్నీ జేస్తారు మనుషుల దగ్గర. అవి తప్పనిస్తే ఇంకా దేన్ని గౌరవిస్తున్నారు? మనమేమో అందరి దగ్గర కోరుకుంటాము. మనము ఎవరికి గౌరవం ఇస్తున్నాము? వీటినన్నిటిని గూడా మనం గౌరవించాలి గదా మరి! ఒక నిద్రకి మనం గౌరవిస్తున్నామా? ఒకరోజు నిద్ర రాకపోతే మన పరిస్థితి ఏంటి? అస్సలు ఇవన్నీ చదవడానికి ఏ పుస్తకం అక్కర్లేదు మనకు. ఏ గురువు అక్కర్లేదు. మనకివే మనకు పాఠాలు నేర్పిస్తాయి. చదవడం అనేది మనం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాము? ఎప్పుడైతే వాటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటామో, ఎప్పుడైతే దాని మీద మనం ఫోకస్ చేస్తామో, అవి మనకు పాఠాలు నేర్పిస్తాయి. రోజు ఒక దాని మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈరోజు దేహం విలువ తెలుసుకోవాలనుకున్నాం. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రోజు ఫోకస్ పెట్టుకోండి. ఎన్ని పాఠాలు నేర్చుకుంటామో.
నేనందుకే చెప్తాను. పుస్తకాలు చదివి చెప్తున్నామంటే వాళ్ళ జ్ఞానమే కానీ మన జ్ఞానం కాదు అది. మన అనుభవంలో ఏదైతే మనం నేర్చుకుంటామో అది మన అనుభవం. అలా 1000 అనుభవాలు మనం చెప్పే బదులు మన అనుభవం ఒక్కటి చెప్పినా చాలు. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే చాలామంది క్లాసులు చెప్పేటప్పుడు 8 గంటలు ధ్యానం చేయండి, 10 గంటలు ధ్యానం చేయండి అంటారు. ఒకతను మాకు కర్నూల్‌లో విశాల, చంద్రకళ వీళ్ళంతా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 5 మంది. వాళ్ళ ఇంటికొచ్చి క్లాసులు జెప్పేవాడు. ఒకసారి నేను వెళ్ళాను. మా ఇంటికి కూడా అతనొచ్చాడు. బాగా యూత్ ఆ అబ్బాయి. మాకందరికీ ఏం చెప్పాడంటే రోజుకు 10 గంటలు ధ్యానం జేయాలని పెట్టినాడు మాకు. ఓహ్! ఎంత ప్రయత్నం అస్సలు నా వల్ల కాలేదింక. రాత్రంతా కూర్చోవాలా. ఎంతన్నా కష్టపడు 3 గంటలు, 4 గంటలకి అయిపాయే, 5 గంటలకి అయిపాయే, 6 గంటలు ఇంగ 8 గంటల వరకు పోయినంక పోలేకపోయినా నేను. తర్వాత ఇంకా నేను మానేసిన నా వల్ల కావట్లేదని. వాళ్ళు జేసినారు. 10 గంటలు జేస్తున్నారు వాళ్ళు. నేను చెయ్యలేదని చెప్పి ఆయన కొన్ని సంవత్సరాలు నాతో మాట్లాడలేదు. ఓహ్ మై గాడ్! కాబట్టి ఈ అనుభవం నాకుంది కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇన్ని గంటలు చేయండి అని నేను చెప్పను. ఇంకొకాముంది. ఆమెను నేను జూసినాను. క్లాసులు గూడా చెప్తారు తను. మంచి నాలెడ్జ్ ఉంది. మంచి అవగాహన ఉంది. చాలా అంటే చాలా బావుంటది తను. కానీ ఆమె కూర్చునే అరగంట, గంట ధ్యానానికి ఒకసారి రెస్ట్ రూమ్‌కెళ్తది. ఒకసారి లేసి నీళ్లు తాగుతది. కదులుతుంటది. అట్లా కదిలి, ఇట్లా కదిలి, కాళ్ళు చాపుకొని అట్లా చేస్తా ఉంటది. ఒక 20 నిమిషాలు గూడా కరెక్ట్‌గా చేత్తాను. కానీ 3 గంటలు ధ్యానం జేయండి, 4 గంటలు ధ్యానం జేయండి అని చెప్తది. హ్మ్. నేను ప్రశ్నించుకుంటా. మనం చేయలేనప్పుడు ఎలా చెప్తాము? నేను 5 గంటలు ధ్యానం చేయమని చెప్పాలి అంటే, నేను 5 గంటలు ధ్యానం చేయాలి. అప్పుడే నేను చెప్తా. యెస్. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. దాని విలువ మనకు తెలుస్తది కదా! చెప్పడం చాలా ఈజీ. చేయడమే కష్టంగా ఉంటది. ఇప్పుడు పత్రి సార్ చెప్తాడంటే ఓకే. ఆయనకు తన అనుభవం ఉంది. ఆయన 10 రోజులు కూర్చోమంటే కూడా కూర్చుంటాడు. ఆంజనేయ శర్మ సార్ చెప్పేవాడు. 18 రోజులు కంటిన్యూ‌గా కూర్చున్నాడంట పిరమిడ్‌లో ధ్యానానికి కర్నూల్‌లో. ఓహో! పత్రి సారా ఆంటీ? ఆంజనేయ శర్మ సార్. ఆంజనేయ శర్మ సార్ కూర్చున్నారు 18 రోజులు. ఓహో! మరి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేదని చెప్పను. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా చెప్తున్నాము అంటే, మనం దాని విలువ తెలుసుకొని మనం చెప్పగలగాలి. ఎందుకు వేరే వాళ్ళ జ్ఞానం వద్దంటాను నేను అంటే, ఎంతమంది క్లాసులు వింటానంటే నాకు నచ్చదు. వాళ్ళు చెప్పేది తప్పని గాదు. నాకు నచ్చదు. కృష్ణుడు అది చెప్పినాడు. రాముడు ఇది చెప్పినాడు. ఆ యోగి ఇది చెప్పినాడు. మనము ప్రయత్నం జేస్తే మనం ఏమైనా చేయగలుగుతున్నామా? యెస్. ఇప్పుడు 'తపస్వి' బుక్ మొదలుపెడతావు. దాంట్లో చూడు ఆయన ఎన్ని చేసినాడో ఇప్పుడొస్తది మనకి. అవి విన్నామంటే మనం చెయ్యాలనుకుంటే చింతపండు పడతది మనకి. హ్మ్. చదవడానికి చాలా బావుంటది. వినడానికి ఇంకా బావుంటది. విన్నాక చాలా బావుంది. చాలా బాగుందని చెప్పుకోవడానికి ఇంకా బాగుంటది. కానీ ఎగ్జాక్ట్‌లీ. మనం చేయాలంటే తెలుస్తది మనకప్పుడు. ఆచరించాలనుకున్నప్పుడు తెలిసొస్తుంది అసలు విషయం. ఇప్పుడు ఎవరో నీటి మీద కరెక్ట్. నడుస్తున్నారు. మనం నడుస్తున్నామా? లేదు గదా! క్లాసులలో అస్సలు అవే చెప్పడం ఎందుకు? ఇప్పుడు చాలామంది థర్డ్ ఐ ఓపెన్ కావాలని, సూక్ష్మ శరీరయానాలు చేయాలని, ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకేమైతుందంటే, మనం ఏం చేయలేకుండా పోతున్నాం. మా ఫ్రెండే ఉంది. తను నాతో పాటు ఒక 3 ఇయర్స్ లేట్‌గా మెడిటేషన్‌కొచ్చింది. ఇప్పటి వరకు బ్లాక్ బోర్డ్ తప్ప తనకేమీ కనపడదు. అంటే హ్మ్. ఇప్పటికి 25 సంవత్సరాలు ధ్యానం చేసినా ఎంత పర్ఫెక్ట్ అంటే తన ధ్యానం మా ఫ్రెండ్స్ ఎవరం చెయ్యం మేమట్లా.
అస్సలు ఆనుకోదు, కాళ్ళు చాపుకోదు. సార్ ఏ సిట్టింగ్ అయితే చెప్పినాడో ఆ సిట్టింగ్‌లో కూర్చుంటది. ఇలాగా స్ట్రెయిట్‌గా కూర్చుంటది. 1 అవర్ అసలు కదలదు కానీ తనకేమి కనిపించదు. ఇంకొకామె అన్నీ చెప్తది గానీ, అసలు ధ్యానమే సరిగ్గా చేయదు. కానీ ఆమెకన్నీ తెలుసు, అన్నీ కనపడతాయి, అన్నీ మాట్లాడితే అన్నీ వస్తున్నాయి. మీ ఇద్దరు ఇంత చెప్తారు నాకేం రాదు గదా! అని ఈమె బాధపడతా ఉంటది. బాధపడి తనేం తీసుకుందంటే దాంట్లో నుంచి అంటే అది గూడా కరెక్టే. తను ముందుకెళ్ళాలంటే ఆ పాయింట్ తీసుకోవాల్సిందనమాట. మీకు సినిమా కనబడుతుంది గాబట్టి మీరు చేస్తారు. సినిమా కనపడకుండా చేయాలంటే చాలా కష్టం గదా! నేనే గ్రేట్ మీకన్నా అని పెట్టుకుంది. హ్మ్. అంతే యెస్ గదా! ఆంటీ. సినిమా చూసుకుంటే ఎంతసేపైనా కూర్చుంటాము. మరి ఓన్లీ బ్లాక్ ఉంటే ముందర ఎంతసేపని కూర్చుంటాం కళ్ళు మూసుకొని. అలా ఉండి గూడా కరెక్ట్. నేను ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా అంటే నేనే గ్రేట్ మీకన్నా అంటది. యెస్. కరెక్ట్ అంటాం మేమంతే. అంతే. యెస్. హ్మ్. తన వేలో తను కరెక్టే. అంతే గదా! ఈరోజు మనము దేహం విలువ తెలుసుకున్నాం. ఇంకా ఏమైనా ఉన్నాయా మనకి దేహంలో తెలుసుకునేటియి? కాళ్ళు, చేతులు. హ్మ్. కాళ్ళు ఒక రోజు నొప్పులొచ్చినాయంటే మనం చేసే పనులన్నీ ఆగిపోతాయి. మనం నడవాలన్న నడక ఆగిపోతది. మరి దీనిలో కూడా ఎంతో విలువ ఉంది. నేను ఈ అనుభవాలు గూడా చాలా సార్లు చెప్పాను నాకొచ్చిన అనుభవం కాళ్ళ గురించి. నాకు ఏదైనా పని ఉందంటే నేను ముందుగానే చెప్పుకుంటాను. నాకు ఈరోజు పని ఉంది. నాకు సహకరించు. అంతే సహకరిస్తుంది. నాకు ఈ చెయ్యి నొప్పనేది 1.5 సంవత్సరం ఉండింది. అప్పుడు దాని విలువ నాకు బాగా తెలిసొచ్చింది. అంటే నాకు ఏ నొప్పులైతే వస్తాయో వాటి ద్వారా నేను పాఠాలు నేర్చుకుంటా పోయినాను. ఏ నొప్పులొస్తే ఆ పాఠాలు నేర్చుకుంటా పోయినాను. దాని విలువలు తెలుసుకుంటా పోయినాను. కాబట్టి ప్రతి ఒక్క దాని విలువ నాకు అర్థమవుతూ వచ్చింది. ఈ దేహం విలువ, ఈ దేహంలో ఏమేమున్నాయి వాటి విలువ తెలుసుకున్నామంటే, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా ఆలోచిస్తే, ఆ బాధ అలా పటాపంచలైపోతది. నాకెప్పుడన్నా మా వారు ఏదన్నా ఒక మాట అని పోయినాడనుకో షాప్‌కి, బాగా బాధొచ్చేస్తది. అలా ఏడ్చుకుంటా పడుకుంటా. పడుకొని ఒకసారి ఆలోచించుకుంటా. అసలు ఇంత ఇల్లు కట్టించినాడు. ఇది ఆయనదే. ఈ మంచం కొన్నాడు ఇది ఆయనదే. ఈ బెడ్డు నేనీడ పడుకోనున్నాను అంటే ఇదంతా ఎవరు చేసింది? తను చేసిందే కదా! ఇన్ని ఇచ్చినప్పుడు ఒక్క మాట అంటే నాకెందుకు బాధ? హ్మ్. అనుకున్నప్పుడు అదింక ఉండదింగ. కాబట్టి అది ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయటి వాళ్ళు కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా సరే అండి. దాని విలువ తెలుసుకున్నామంటే వేరుగా ఉంటది. కొందరి ఇండ్ల చూడండి చైర్స్ ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. అంటే ఒక్క రోజు గూడా ఒక బట్ట పెట్టి తుడవరు వాళ్ళు. అవసరమా అంటారు కొంతమంది. మరి ఆ కుర్చీ లేకుంటే నీ జీవితం ఎలా ఉంటది? మాటికి కింద కూర్చోవడం, లేయడం, కింద కూర్చోవడం, లేయడం ఉంటే ఎలా ఉంటది మీకు? వయసైపోయినాక తెలుస్తది ఆ బాధ. కింద కూర్చొని లేయాలంటే ఎంత కష్టం. అంటే అప్పుడు ఆ కుర్చీకి విలువ ఉన్నట్టే గదా మనకి. ఖచ్చితంగా. మరి మనం ప్రతిరోజు వాడుకునేటివి ఎన్ని వాడుకుంటున్నాం, ప్రతి దానికి విలువుంది. అసలు దేని మీద ఎరుక లేకుండా జీవిస్తున్నాము. దేని చెయ్యాలన్నా మనకి పని బాధనే అనిపిస్తది. ఎందుకు బాధ? ఎంతవరకు చేతనైతే అంతవరకు నువ్వు తృప్తిగా చెయ్యి. దాని విలువ తెలుసుకొని చెయ్యి. దాన్ని ప్రేమతో చెయ్యి. మనలో ఆటోమేటిక్‌గా తృప్తి అనేది, ఆనందం అనేది, ప్రేమ అనేది ఉంటుంది అలాగ చేసినప్పుడు మనం. చాలా మందికి ఒక బ్రష్ ఎయ్యాలంటే కష్టంగా ఉంటది. స్నానం జేయాలంటే కష్టంగా ఉంటది. అంటే ఎలా ఉంటున్నాము మనుషులం మనము?
మరి చాలామంది ఓన్లీ మెడిటేషన్, మెడిటేషన్ ఒకటే చెప్తున్నారు. మెడిటేషన్ చేస్తే అన్నొస్తాయని చెప్తున్నారు. ఎంతమందికి అన్నీ వచ్చినాయి? ఎంతమందిని మనం చదువుతున్నాం మెడిటేషన్ చేసేవాళ్ళని? అస్సలు పత్రి సార్ ఇంకా ఏం చెప్తాడంటే కామన్ సెన్స్ గురించి చెప్తాడు. ఎంతమందికుంది? సంవత్సరాల తరబడి ధ్యానం చేసినా కామన్ సెన్స్ నేర్చుకోలేకుండా పోతున్నారు. అందులో నేను గూడా ఉంటాను. మళ్ళీ మీరొక్కరు కాదు. పత్రి సార్ ఏం నేర్పిస్తాడు? మీరు ధ్యానం చేయకపోయినా పర్లేదు. కామన్ సెన్స్ నేర్చుకోండి. ఈరోజు మనం దేహం విలువ తెలుసుకున్నాము. ఇంకొకటి మనం నేర్చుకుందాము. ఆరోగ్యం గురించి అనారోగ్యం ద్వారా నేర్చుకున్నాను. ఇందాక మనం దాంట్లోనే చెప్పుకున్నాం. అంటే ఎలా నేర్చుకున్నాము అనేది. నాకే పెయినొస్తదో దాని ద్వారా. ఇప్పుడు నాకు ఎన్నో సార్లు ఈ వ్రేళ్ళకి నరాలు నొప్పులు రావడం అలా అంటే ఇలా స్నానం చేయాలంటే కూడా ఒక మగ్గు పట్టుకోవడానికి వచ్చేది కాదనమాట. ఈ వ్రేలుకొచ్చిందనుకో అప్పుడు ఎలా స్నానం చేస్తా నేను. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్రేలుకి అలా వచ్చాయి నాకు. వచ్చి ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాటి విలువలు తెలిసినాయి నాకు. అంటే ఒక వ్రేలు లేకుంటే ఎంత కష్టమైతది. ఒక్కొక్క వ్రేలుకొచ్చినప్పుడు దీనికొచ్చినప్పుడు ఇదొక్కదానికి రాగూడదు. దీనికొచ్చినా పర్లేదనుకున్నా. దానికొచ్చినప్పుడు అది లేకుంటే ఎంత ఇబ్బందనేది అర్థమైంది. అట్లా ఏ వ్రేలుకొచ్చినప్పుడు ఆ వ్రేలు విలువ నాకు తెలిసొచ్చింది. నాకొచ్చిన రోగాలతోనే నేను చాలా నేర్చుకున్నానిది. చాలా విలువలు తెలుసుకున్నాను అలాగా. కాబట్టి ఈ పాయింట్ కూడా దీంట్లో మనకొచ్చేసింది. ఆహారం విలువ గూడా మనం మాట్లాడుకున్నాం. ఆహారం విలువలు గూడా మనము తెలుసుకున్నాం. ఒక్కసారి దాని ముందు కూర్చుంటే దానికి ఎంతోమంది కష్టజీవులున్నారు. అది మన దగ్గరికి ఊరికే రాదు గదా! ఎంత కష్టపడితేనో మన దగ్గరకొస్తది. స్టార్టింగ్ నాకు పని జేయాలంటే అస్సలు బద్ధకం ఉండేది. కిచెన్‌లో పోవాలంటే ఎవరో దొబ్బినట్టు ఉండేది నాకు. అలా ఉండేది. ఎప్పుడైతే ఈ విలువ తెలుసుకున్నానో అప్పుడు నాకు అదంతా ఎళ్ళిపోయింది నా లోపల. చూడండి ఎన్నో జన్మల నుంచి నాకివి ఉండేది. కిచెన్‌లో పోవాలంటే అస్సలు పోలేను. అక్కడ పోయి ఆగిపోయేదాన్ని. అలా ఉండేది నాకు. వెళ్తాను. కానీ లోపల అలా ఉండేది. ఆ తత్వం అంతా బయటికెళ్ళిపోయింది. అంటే ఎప్పుడైతే అది తెలుసుకున్నానో, నా లోపల అది జన్మ జన్మల నుంచి ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది. ధ్యానం అంటే ఓన్లీ వచ్చేటివే కాదు. మన లోపల ఏవేవి బయటికి పోవాలో అవన్నీ బయటికి పోతాయి. మనకు తెలియకుండానే మనం మూటలు మూటలు మోస్తున్నాము. అవన్నీ గూడా మనకు బయటికెళ్ళిపోతాయి. మనము పాఠాలు నేర్చుకునేకి ఒక్కటే కాదు మాస్టర్స్ రావడం ఇక్కడికి. మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము క్లియరెన్స్ చేసుకోవడానికి కూడా మనమొచ్చాము. మరి మన లోపల ఏమేం బరువులు మోస్తున్నాము, ఏమేమున్నాయి, వాటినన్నిటిని గూడా మనము దర్శిస్తే మనము వాటిని గూడా క్లియరెన్స్ చేసుకుంటాము. అలా కూడా మన జన్మలు తగ్గించుకోవచ్చు. ఓకే మాస్టర్స్. దీంట్లో ఎన్ని విలువలనేది అన్నీ వచ్చేసినాయి. మరి దేహం గురించి చెప్పినప్పుడు ఇవన్నీ గూడా వచ్చాయి. చెప్తాను మరొక్కసారి మీకు. ఆరోగ్యం గురించి అనారోగ్యం ద్వారా నేర్చుకున్నాను. జీవితం గురించి జీవన పయనంలో నేర్చుకున్నాను. ఆహారం విలువ ఆహారం ద్వారా నేర్చుకున్నాను. కళ్ళ విలువ కళ్ళ ద్వారా నేర్చుకున్నాను. కాళ్ళ విలువ కాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. చేతుల విలువ చేతుల ద్వారా నేర్చుకున్నాను. నరాల విలువ నరాల ద్వారా నేర్చుకున్నాను. కండరాల విలువ కండరాల ద్వారా నేర్చుకున్నాను. ఎముకల విలువ ఎముకల ద్వారా నేర్చుకున్నాను. శ్వాస విలువ శ్వాస ద్వారా నేర్చుకున్నాను. నిద్ర విలువ నిద్ర ద్వారా నేర్చుకున్నాను. అన్నీ గూడా మనకు ఈరోజు వచ్చేసినాయి మాస్టర్స్ మరి. ఈ కాన్సెప్ట్ అంతా గూడా పూర్తి అయింది. ఓకే మాస్టర్స్. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? మాట్లాడాలనుకుంటున్నారా? ఇంకా ఎంత టైం ఉంది ఇందు మనకు? ఇంకా 4 మినిట్స్ ఆంటీ. 4 మినిట్సా? ఆ! యెస్. ఎవరైనా మాట్లాడతారా ఈ 4 మినిట్స్?
అంటే ఈ రోజుతో ఈ కాన్సెప్ట్ అయిపోయింది. రేపు ఆ! మళ్ళీ ఏ కాన్సెప్ట్ పెట్టుకుందాం అంటే పెట్టుకుందామా వేరే కాన్సెప్ట్? నేను చెప్తానులేండి. నీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే అండి. ఎలాగైనా ఓకే. మెసేజ్ అయినా పెట్టేసేయండి. ప్రిపేర్ చేసుకుంటాను అందుకు. ఓకే. ఇదే టైమింగ్ ఫాలో అవుతామా ఆంటీ? ఇందు వాయిస్ బ్రేక్ అయింది. మళ్ళీ హలో మాట్లాడండి. ఆంటీ, చెప్పు. ఇదే టైమింగే ఫాలో అయిపోదాం ఆంటీ రేపు మరి. నేను మళ్ళీ ఫోన్ చేసి వినిపిస్తుందా చెప్తాను నీకు. ఆంటీ? ఫోన్ చేసి చెప్తాను. అంటే ఇదే టైమింగే ఫాలో అయిపోదామా అంటున్నానండి. ఫోన్ చేస్తాను ఇందు ఓకే నీకు ఓకే వినిపించదు. ఆంటీ. సరే సరే ఆంటీ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఓకే ఆంటీ. ఓకే, వినిపిస్తుంది. సరే, మరి ఈ రోజు ఈ సెషన్ ని మనం ఎండ్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకే. ఈరోజు చూడండి మరి ఆంటీ, ప్రాపంచికంలో నేర్చుకునేవి తను సో ఎలా అంటే దేహం గురించి ఒక్కొక్క విషయం గురించి మనకు వివరిస్తూ వస్తున్నారండి. సో ఈ రోజు మనకి దేహం గురించి వివరించారు చాలా చక్కగా. దేహంలోని ప్రతి ఒక్క పార్ట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా ప్రేమించాలి, దాని విలువ ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా జీవితంలో మనం దాన్ని అప్లై చేసుకొని ఆచరించాలి అనేది చెప్పారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సూపర్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజు ఈ సెషన్ ని కంప్లీట్ చేసుకుందాం. మరి మరొక సెషన్ తో మళ్ళీ మనం మీట్ అవుదామండి. అలాగే రెగ్యులర్ కంటిన్యూగా చూస్తూ ఉండండి శ్రీ శక్తి పిరమిడ్ యూట్యూబ్ ఛానల్ ని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లైక్ చేయండి, ఇంకా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్స్ అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్.